హైదరాబాద్ లో ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై వెళ్తున్న కారు అదుపు తప్పి పక్కనే పాలమ్ముతున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కియా కార్నివాల్ కారును డ్రైవింగ్ చేసిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడు. కారును వేగంగా రోడ్డు పక్కనున్న పాల వ్యాపారి మీదకు తీసుకుని వెళ్లాడు. పోలీసులు డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం అయితే జరిగింది మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అమని. మాదాపూర్ లోని ఒక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక పెద్ద రోడ్డు ప్రమాదమే జరిగింది. ఏదైతే రోడ్డుపై పాలు అమ్ముతున్న వారిపై ఒక కార్నివాల్ కారు దూసుకెళ్లడం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు, అలాగే మరొకరికైతే తీవ్ర గాయాలైతే అయినాయి. ఈ సంఘటన కూడా తెల్లవారుజామున 4 గంటల సమయంలో చోటు చేసుకోవడంతో అక్కడ చుట్టుపక్కల కూడా ఎవరు లేకపోవడంతో ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈ కారు నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. అలాగే కార్ డ్రైవర్ని అయితే అదుపులో తీసుకొని పోలీసులు అయితే విచారిస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటల సమయంలోని కార్నివాల్ కార్ వేసుకొని ఒక అతనైతే ఓవర్ స్పీడ్ తో రావడంతో అక్కడ పాలు అమ్ముతున్న వ్యక్తులపై దూసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఈ సంఘటన జరిగిన వెంటనే అక్కడ ఒకళ్ళైతే స్పాట్ లోనే చనిపోవడం, మరొకరినైతే ఏదైతే హాస్పిటల్కి అయితే తరలించారు. ముఖ్యంగా ఈ సంఘటన జరిగే సమయంలో డ్రైవర్ కూడా ఏదైతే మద్యం మత్తులో ఉన్నట్లయితే పోలీసులు అయితే గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అలాగే కార్ని అలాగే ఏదైతే కారు నడుపుతున్న వ్యక్తిని కూడా అదుపులోకి అయితే తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నారు. ఏదైతే ఒక హిట్ అండ్ రన్ కేసు కింద కూడా మనం పరిగణనలోకి అయితే తీసుకోవచ్చు. ముఖ్యంగా మాదాపూర్ లోని ఉదయం సమయంలో అంటే తెల్లవారు సమయంలోనే రోడ్లు ఖాళీగా ఉన్న నేపథ్యంలో హెవీ స్పీడ్ లో అయితే ఈ వెహికల్స్ అయితే వెళ్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఈ కార్నివాల్ కార్ వేసుకొని హెవీ స్పీడ్ లో వచ్చి ఆ పాలు అమ్ముకున్న వ్యక్తులు అయితే ఢీకొనడంతో అక్కడికైతే ప్రస్తుతం ఒకళ్ళైతే వచ్చారని జరిగింది. ప్రస్తుతం దీనిపై కేసు అయితే నమోదు చేసి పూర్తి దర్యాప్తు అయితే చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ.